మంగళగిరి ఆటో నగర్లోని ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఎండి దాసరి రామకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సాంబిరెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 40 years బ్యాక్ 1985లో 15th డిసెంబర్లో స్టార్ట్ చేశాం. ఇనీషియల్గా ఎలక్ట్రానిక్స్ని డిస్ప్లే బోర్డ్స్ మొదటిసారి ఈ దేశంలో తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కంపెనీ వేరియస్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తా, ఇవన్నీ కూడా ఇండిజినియస్గా, అంటే వేరే ఏ దేశం యొక్క సాంకేతిక నిపుణత లేకుండా మేమే ఇక్కడ ఈ కంట్రీలో మన విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఏడు కూడా కొత్త కొత్త ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం, R&D మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో ఈ కంపెనీ సఫలీకృతమైందని మేము భావిస్తున్నాం. ఈ 40 ఏళ్లలో ఆల్మోస్ట్ మేము 1700 కోట్ల టర్నోవర్ చేయడం జరిగింది. ఇది కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా ప్రపంచంలో ఇతర దేశాల కంటే ముందర చేయడం కానీ, లేకపోతే వాటికి సమానంగా ఈ దేశం యొక్క సాంకేతిక నిపుణతతో డెవలప్ చేయడం మూలన ఫారిన్ కరెన్సీని చాలా సేవ్ చేయగలిగాం. ఒక్కొక్క ప్రోడక్ట్ కనుక ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసిన దానికి మనం తయారు చేసిన దానికి ఆల్మోస్ట్ 5 రెట్లు తక్కువ కాస్ట్లో చేయటం. అట్లాగే ఇది ఇతర దేశాల నుంచి కనుక మనం పర్చేజ్ చేసినప్పుడు అది మామూలుగా 4-5 ఏళ్ళు కూడా పనిచేయవు. అదే ఇక్కడ తయారు చేయడంతో మనం 15 ఏళ్ళ దాకా పనిచేసేటట్టు తయారు చేయడంతో దానికి కాస్ట్ కనుక ఓవరాల్గా కనుక తీసుకుంటే దగ్గర ఇందాక చెప్పినట్టుగా 20-30 వేల కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ని సేవ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆల్మోస్ట్ ఇన్నేళ్లలో మేము ఆల్మోస్ట్ అందరినీ ఫ్రెషర్స్నే తీసుకొని కాలేజీల నుంచి వచ్చేవాళ్ళని వాళ్ళ నుంచి వాళ్ళకి ట్రైన్ చేసి టెక్నాలజీ డెవలప్ చేయడంతో ఆల్మోస్ట్ దగ్గర ఒక 5,000 మందిని ట్రైన్ చేయడం జరిగింది ఈ కంపెనీలో. వీళ్ళల్లో చాలామంది ఈ దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా MNCస్లో కానీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇప్పటికి కూడా అది మేజర్ డైమెన్షన్ అనుకుంటే ఆల్మోస్ట్ మేము 1990లో ఇప్పుడు మనం ఏదైతే IoT అని మాట్లాడుతున్నామో అటువంటి టెక్నాలజీని ఫస్ట్ టైం BPCL అనే కంపెనీకి పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి మల్టిపుల్స్ ప్రాసెసర్స్తో బిల్డ్ చేయడం జరిగింది. అదే టెక్నాలజీని మేము రోజు ఇంప్రూవ్ చేసుకుంటా ఇప్పుడు ఆల్మోస్ట్ 1995-2000కి వచ్చేటప్పటికి మేము ఇండియన్ రైల్వేస్కి డేటా లాగర్ అనే నెట్వర్క్ డేటా లాగర్ అని డెవలప్ చేయడంతో ఇండియన్ రైల్వేస్లో ఓవరాల్గా సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తం మానిటరింగ్ చేయడం మూలాన చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ రైల్వే వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది, కాంప్లెక్స్ వ్యవస్థ. మనకు కనిపించే స్టేషన్ మాస్టరు, డ్రైవరు కాక వీళ్ళ వెనక ట్రైన్ కంట్రోల్ చేసేవాళ్ళు, తర్వాత మెయింటెనెన్స్ స్టాఫ్, సిగ్నల్ మెయింటెనెన్స్, ట్రాక్ మెయింటెనెన్స్, లోకో మెయింటెనెన్స్, వీళ్ళందరూ కలిసి పనిచేస్తే కానీ ఒక ట్రైన్ నడవదు. అయితే వీళ్ళలో ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ టార్గెట్లు ఉంటాయి, వాళ్ళ పనితీరు ఒక విధంగా డిఫైన్ చేయబడింది. అట్లాగే అందరూ కలిసి పనిచేస్తే కానీ ఒక ట్రైన్ నడవదు. సో ఈ మధ్య వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్, డిపార్ట్మెంట్కి వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ తేలిగ్గా తీర్చగలిగేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి IoT ప్రొడక్ట్స్ ఆర్ సిస్టమ్స్. అంటే డేటాను జనరేట్ చేసి అందరూ నమ్మే విధంగా ఆ డేటాని ప్రజెంట్ చేయటం అన్నమాట. ఈ సిస్టమ్ని సిగ్నలింగ్ వ్యవస్థ మానిటర్ చేయటం ద్వారా ఎలక్ట్రానిక్స్ దాదాపు 30 సంవత్సరాల క్రితమే సాధించింది. దీన్ని ప్రతి స్టేషన్లోనూ ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు దీని ద్వారా మనకి రైల్వే ఆపరేషన్స్లో కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ వస్తుంది, పారదర్శకత వస్తుంది. పారదర్శకత ఎక్కడైతే ఉంటుందో పనితీరులో నిజాయితీ ఉంటుంది. సో గత 30 సంవత్సరాల్లో ఈ ఒక ఎక్విప్మెంట్ సాధించింది నిజాయితీగా ప్రొఫెషనల్గా పనిచేయటం కొన్ని డిపార్ట్మెంట్లు, లైక్ సిగ్నల్ డిపార్ట్మెంటు అండ్ లెటెస్ట్ టేక్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవి కూడా ఈ రోజున డిబేటబుల్గా ఎక్కడా ఉండవు. సిగ్నల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఒక యాక్సిడెంట్ విషయం లేకపోతే ఒక డ్రైవర్ ఏం చేశాడు అనేది వితిన్ మినిట్స్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డేటా రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది. దీనివల్ల రైల్వేకి జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అని అంటే, పూర్వకాలంలో
ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుమారు ఒక 15-20 రోజులు ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ గంటల తరబడి విచారణ జరిపిన తర్వాత నిజ నిర్ధారణకు వచ్చేవాళ్ళు. అది కూడా కంటెస్ట్ చేసేవి మిగతా డిపార్ట్మెంట్స్. దీనికి మేము ఒప్పుకోమని చెప్పి ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయగలిగింది ఈ డేటా లాగర్ సిస్టమ్ అనేది.